మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు 420 హామీల పేరుతో అందరినీ మోసం చేశారని ఎండగట్టారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూతా మల్లేష్, సువర్ణ చందుకు మద్దతుగా గడప గడపకు తిరుగుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్లలోని ఊరేళ్లకు రావడంతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి స్వాగతం చెప్తూ 10 సంవత్సరాల పాలనని 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలన బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారినే తెచ్చుకుంటాం. కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కేసీఆర్ గారి నిశాననే ఉంటుంది. తాగునీటికి కానీ, అదేవిధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాలు కానీ, కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు ప్రజలే ఈరోజు మనకు చెప్తున్న సందర్భం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రంగం తీసుకున్న అధోగతి పాలైంది. మున్సిపాలిటీ కలిపి ఎవరి స్వార్థం కోసం ఈ గ్రామీణ ప్రాంతంలోనూ అన్నీ కూడా మున్సిపల్ కలిపారనేది ప్రజల ఆవేదన వెలుబుస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా 15,000 అన్నారు, పత్తాకు లేదు. ఇప్పటికీ 5 సార్లు వేయాల్సిన రైతు భరోసా ఒక్కసారి వేసుకొని చేయిలు దులుపుకున్నారు. కేసీఆర్ గారు ఉండగా అక్కడ వర్షం పడితే ఇక్కడ రైతు బంధు పడేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులను నిర్లక్ష్యం చేసింది, యువతను నిర్లక్ష్యం చేసింది, మహిళలను నిర్లక్ష్యం చేసింది. ఏ రంగం పట్టట్లేదు వాళ్ళకి. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు కోటేయండి. ప్రతి ఒక్కరు అక్కడ క్యాండిడేట్లు ఎవరైనా ఉండని కేసీఆర్ గారు కోటేయండి. ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని మరొకసారి మనవి చేసుకుంటూ అందరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరాలి, కేసీఆర్ గారు కోటేయమని అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.